దెబ్బ మీద దెబ్బ చిక్కుల్లో ఐఏఎస్ అరవింద్ ప్రస్తుతం ఆయన మేడకు ఓఆర్ఆర్ లీజ్ ఇష్యూ ఇప్పటికే ఫార్ములా ఈరెస్ రెరా బాలకృష్ణ కేసులో ఇన్వాల్వ్ ఆ టెండర్పై సమగ్ర దర్యాప్తులకు సర్కారు ఆదేశం నాడు వివరాలు ఇవ్వడానికి నిరాకరణ సమర్థించుకుంటూ బహిరంగ స్టేట్మెంట్ కోర్టుకు ఎక్కడంతో న్యాయమూర్తి అచ్చింతలు నేడు పీసీసీ చీఫ్ను లెక్క చేయని ధోరణి నేడు విచారణ ఎదుర్కోవాల్సిన అనివార్యత అంటూ ఒకరు చూస్తున్నాం. అయితే విషయం ఏంటంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎవరైతే ఉన్నారో ఆ ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన తప్పుల విషయంలో దూకుడుగా వ్యవహరించినప్పుడు కానీ లేకపోతే ఆ వివరాలకు సంబంధించినటువంటి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కానీ ఈరోజు ఈయనలా వ్యవహరిస్తే ఈరోజు ప్రభుత్వం మారింది కదా, ఏమైంది ఈయన పరిస్థితి? ఈయనకైతే ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు కదా, అన్ని స్కాములు బయటపడతా ఉన్నాయి. అందుకే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ప్రభుత్వానికి ఊడిగం చేస్తా అంటే ఎవరు కూడా ఊకోరు. ఇక్కడ ఖచ్చితంగా ఆ దిశగా చర్యలు భవిష్యత్తులో ఉంటాయి. కర్మ ఫలితం అంటాం కదా, ఆ కర్మ ఫలితం ఈ విధంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అడిగినప్పుడు నువ్వు రిప్లై చేయలేదో, లేదంటే ఆర్టీఐకి కానీ దేనికి కానీ రిప్లై చేయలేదో, అప్పుడే నీలాంటి భరతం పట్టాలని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత వదిలిపెడుతున్నారు. ఏమన్నా అన్ని స్కాములు బయట తీస్తున్నారు నిధి. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పనిచేయాలి. ఎందుకు అధికార పక్షం తొత్తుగా ఎందుకు పనిచేయాలి, ప్రతిపక్షాలు తొత్తుగా ఎందుకు పనిచేయాలి? ఏం అవసరం లేదు. మీ డ్యూటీ మీరు సక్రమంగా నిర్వహిస్తారు. అది చేయకుండా ఇట్లా ఇష్టారీతిని వ్యవహరిస్తూ ఉంటే, కొమ్ము కాస్తూ ఉంటే ఈ విధమైన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఏమంటారుగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పురపాలక శాఖ ఉన్నతాధికారిగా తనదైన శైలిలో పనిచేసిన ఐఏఎస్ అరవింద్ ఇప్పుడు చిక్కులో పడ్డారు. ఫార్ములా ఈరెస్ రెరా బాలకృష్ణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆయనను ఇప్పుడు ఓఆర్ఆర్ లీజ్ టెండర్ ఇష్యూ వెంటాడుతున్నది. ఓఆర్ఆర్ టెండర్ విషయంలో అప్పటి టీపీఎస్ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగినా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సీఎం అవ్వడంతో కక్కలేక మింగలేక అన్న చందంగా అరవింద్ సతమతం అవుతున్నారు. ఆనాడు వివరాలు అడిగితే తిరస్కరణ. వాస్తవంగా అప్పుడు ఏది ఔటర్ రింగ్ రోడ్ సంస్థకు సంబంధించి 30 ఏళ్ల పాటు లీజ్ సంబంధించినటువంటి ఆ ఐఆర్బీ సంస్థకు లీజ్కి ఇచ్చేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టెండర్ విషయంలో పారదర్శక పాటించలేంటూ పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. వివరాలు ఇవ్వాలని అడిగిన హెచ్ఎండిఏ కమిషనర్ హోదాలో ఉన్న అరవింద్ తిరస్కరించారు. చివరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న డీటెయిల్స్ ఇవ్వలేదు. గత్యంతరం లేక రేవంత్ హైకోర్టు ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన న్యాయమూర్తి అప్పటి ప్రభుత్వం పైన అధికారిగా ఉన్న అరవింద్ పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ అడిగిన సమాచారం మొత్తం ఇవ్వాలని ఆదేశించారు. అయినా కానీ ఇవ్వలేదు వాస్తవంగా. సో అరవింద్ చుట్టూ, అదేవిధంగా కేటీఆర్ చుట్టూ, అరవింద్ దొరికిందనుకోండి కేటీఆర్ జుట్టు పట్టుకున్నట్టు. వాస్తవంగా అరవింద్ ఒక్కడిని కరెక్ట్గా దొరకబడితే కేటీఆర్ జుట్టు మొత్తం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి చేతిలో ఉండే అవకాశం ఉంటుంది. ఇటు అరవింద్ చుట్టూ ఉచ్చుబిస్తున్నట్టు తెలుస్తూ ఉంది, అదేవిధంగా ఇటు కేటీఆర్ చుట్టూ కూడా ఉచ్చుబిస్తున్నట్టే అర్థమవుతుంది వాస్తవంగా. సో ఇక అందరం కూడా ఈ కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి దుర్మార్గాలు, అరాచకాలు, అవినీతి, అక్రమాలు చాలా ఉన్నాయి వాస్తవంగా. ఎంత అంటే తరతరాలు పోయినా కానీ ఈరోజు తరగని ఆస్తి ఉంది వాస్తవంగా. అంత ఘోరంగా లక్షలాది ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయలు, ఎంత అంటే ఇక చెప్పలేనటువంటి విషయాలు వాస్తవంగా. అంత ఘోరంగా ఉంది వాస్తవంగా. ఓఆర్ఆర్ టోల్ లీజ్పై ఎంక్వైరీ సిబిఐ లేదా అదే స్థాయిలో మరో దర్యాప్తు సంస్థకు అప్పగింత. అవకతవకలపై సమగ్ర విచారణ, బాధ్యతలు గుర్తించేందుకు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు. ఫైళ్లు మిస్ అయితే ఆఫీసర్లపై కేసులు పెట్టండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ఎండి అధికారులతో రివ్యూ అంటూ ఒకరు చూస్తున్నాం.